ముఖ్యంగా సిడి గ్రేడ్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక 2 minutes లో ముగిస్తాను. వ్యాకరణ అంశాలు 1వ ప్రశ్న నుండి 12వ ప్రశ్న వరకు వస్తాయి. అవి విద్యార్థులకు రాయడానికి కొంచెం కష్టం ఉంటుంది. అక్కడ ఉండే టీచర్స్ సింపుల్ మెథడ్స్ లో సార్ గారు చెప్పినట్లు నేర్పించడం జరుగుతుంది. తర్వాత పార్ట్ 2 లో వచ్చేటువంటి 13, 14 నౌన్ ప్యాసేజ్, నౌన్ పోయిటరీ, ఇవి 2 టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి కాబట్టి విద్యార్థులకు ఇక్కడ మనము చెప్పదగిన సింపుల్ ట్రిక్స్ ఏమంటే, ఎలాగైతే 13వ ప్రశ్నలో ప్యాసేజ్ 2 పాఠాల నుండే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పాఠం పేరు, ఆ కవి, ఆ లేఖక్ పేరు బాగా క్షుణ్ణంగా నేర్పించాలి. విద్యార్థికి చెప్పేటప్పుడు 5 ప్రశ్నలు ప్యాసేజ్ లో ఇచ్చిన తర్వాత మొదటి 4 ప్రశ్నలు విద్యార్థి సునాయాసంగా ఆన్సర్ చేయడానికి ట్రిక్ ఏమంటే, ప్రశ్నవాచక పదాలు, ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి పదాలను అబ్జర్వ్ చేస్తూ పారాగ్రాఫ్ లో ఆ పదాలకు దగ్గరగా ఉన్నటువంటి వాక్యాలు తీసుకొని వచ్చి రాస్తే కన్నా దాదాపు ఆన్సర్ సరిపోతుంది. ఇది ఒక చిన్న విషయం గమనించాలి. అలాంటి ట్రిక్ ఎప్పుడైతే విద్యార్థికి చెప్తామో 5వ ప్రశ్న మ్యాచ్ కాకపోవచ్చు అలా. ఎందుకంటే ఉపర్యుక్త గద్యాంశకి స్పాట్ సే లియా గయా హై లేదా ఉపర్యుక్త గద్యాంశకే లేఖక్ కౌన్ హై, ఇవి ఎక్కడ అక్కడ విద్యార్థి కనిపించవు. కాబట్టి 5వ ప్రశ్న పాఠం పేరైనా లేఖక్ పేరైనా అడుగుతారు అని చెప్తూ మిగిలిన 4 ప్రశ్నలకు అతను రాయడానికి చిన్న సునాయాసమైన ట్రిక్ ఏమంటే, ఏదైతే ఆ వాక్యం ఉందో ప్రశ్నవాచక వాక్యము, ఆ వాక్యానికి దగ్గరగా మ్యాచ్ అయ్యేటువంటి ప్యాసేజ్ లో ఉన్నటువంటి వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తే దాదాపు ఆన్సర్ దొరకచ్చు. కొంచెం ఎక్కువ రాస్తే కూడా తెలియనప్పుడు ఆ విద్యార్థి సిడి గ్రేడ్ దృష్టిలో పెట్టుకొని 5వ ప్రశ్న దాంట్లో దొరకదు, ఆ పాఠం పేరైనా ఆ లేఖక్ పేరైనా రాయాలి అని చెప్పి నేర్పించేస్తే కనుక మనకు ఉండేది రెండు లెసన్స్ లో వచ్చే పారాగ్రాఫ్స్ ఇస్తారు కాబట్టి అలా ఆ 5 మార్కుల్ని సాధించడం జరుగుతుంది. అలాగే కవితా పాటలకు సంబంధించి అక్కడ కూడా పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలను 1 sentence ఆన్సర్స్ గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం దాన్ని సరళతరమైనటువంటి వాక్యంగా కవితా వాక్యాన్ని మార్చి రాయగలిగితే ఆన్సర్ మ్యాచ్ అయిపోతుంది. కరెక్షన్ చేసేటువంటి టీచరు తనకు వచ్చినటువంటి ఆన్సర్ పదం రూపంలో ఆ పదము కనిపిస్తే మార్క్ వేయడం జరుగుతుంది కాబట్టి ఆ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాయగలిగితే కొంతవరకు యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కూడా 14వ ప్రశ్నలో 14వ ప్రశ్నలో 5వ ప్రశ్న ఏదొస్తుందంటే ఇక్కడ ఉపర్యుక్త పద్యాంశకే కవి కౌన్ హై లేదా ఉపర్యుక్త పద్యాంశ కిస్ కవితా పాఠ సే లియా గయా హై, ఇక్కడ కూడా కవి పేరైనా అడగడం జరుగుతుంది, ఆ కవితా పాఠం పేరైనా అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్త వహించమని విద్యార్థులకు, వాళ్ళు సిడి గ్రేడ్ అంటేనే క్వశ్చన్ పేపర్ పైన పూర్తి అవగాహన ఉండదు కాబట్టి కొంతవరకు ఇలాంటివి నేర్పించవచ్చు. దాని తర్వాత అన్నోన్ ప్యాసేజ్, అన్నోన్ పోయిటరీ గురించి సార్ గారు చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు పూర్తి అవగాహన ఉంటేనే అది రాయగలరు. నెక్స్ట్ కవి పరిచయాలు వచ్చే గుందికి ప్రాచీన కవుల్లో ఒకటిస్తారు. నో డౌట్ అబౌట్ కబీర్ దాస్ యొక్క పరిచయం నేర్చుకోమని విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. వేరే ఆప్షన్ ఏమీ లేదు అక్కడ. ఆధునిక కవులు నేర్చుకోవాలంటే ఇంకా నేర్చుకోవచ్చు. కబీర్ దాస్ గురించి నేర్చుకుంటే 5 మార్కులు పాస్ గ్యారంటీ అవుతుంది. ఇక్కడ ఈ 5 ఈ పారాగ్రాఫ్స్ లో ఇలా అన్ని టోటల్ గా మన లక్ష్యం సిడి గ్రేడ్ వాళ్ళు పాస్ అయ్యి వీలైనంత మంచి స్కోర్ చేయాలి కాబట్టి కబీర్ దాస్ గురించి నేర్పించమని చెప్పండి. దాని తర్వాత గద్య భాగం యొక్క పారాగ్రాఫ్ కవి పరిచయం పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ కాబట్టి కొంచెం స్టడీ చేసి ఆ వాక్యం ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆడ సరిపోనటువంటి ఆడ మ్యాచ్ కాని పదాన్ని, అక్కడ ఉండాల్సినటువంటి పదాన్ని క్యాచ్ చేసి రాయమని చెప్పండి, అబ్జర్వ్ చేయమనండి కనీసం. అప్పుడే ఆన్సర్ అతను గుర్తించగలుగుతాడు. కొంతవరకు చిన్న ప్రశ్నలు 4 మార్కుల ప్రశ్నలు 8 ఇస్తారు, 6 రాయాలి. ఈ విద్యార్థికి చాయిస్ ఉంది అని పదే చెప్పడం జరుగుతుంది, అది ఒకసారి గుర్తు చేయండి. ఆ ప్రశ్నలు కూడా సార్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 27వ ప్రశ్న ఎలాగైతే పద్య భాగంలో పెద్ద ప్రశ్న అంటున్నారో మీరాకే పద్ వస్తుంది, అది గ్యారంటీ నేర్చుకోమనండి. అది ఓల్డ్ పోయిటరీలో నుండి కంపల్సరీ ఒక ప్రశ్న ఇవ్వాలి కాబట్టి మీరాకే పద్ సఫిషియంట్ సిడి గ్రేడ్ 1కి. ఇక్కడ రాసేటప్పుడు 8 మార్కుల ప్రశ్న కాబట్టి దాన్ని 3 భాగాలుగా 3 పదాలు నేర్పించండి. కవి పరిచయ్, విషయ వస్తు, ఉపసంహార్, ఈ 3 పదాలు నేర్పించేసి మ్యాటర్ ఆ అబ్బాయికి ఎంత నేర్చుకోగలుగుతాడో ఆ 3 పదాల్లో డివైడ్ చేసి
ఆ, ఒక 3 పారాగ్రాఫ్లైనా ప్రజెంట్ చేయగలిగితే పేపర్ ఎగ్జామినర్ వచ్చి 8 మార్కులకి ఇవ్వడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మ్యాటర్ జనరల్ గా రాసిస్తే అంత ప్రజెంటేషన్ బాగుండదు. ఈ 3 పదాలు నేర్పించండి: కవి పరిచయ్, విషయ వస్తు, ఉపసంహార్. దానికి మీనింగ్ కూడా చెప్పండి. కవి పరిచయం రాయాలి, మళ్ళీ లెసన్ కి సంబంధించినటువంటి కంటెంట్ రాయాలి, చివరిగా ముగింపు ఉపసంహారం రాయాలి అని చెప్పండి. అలాగే 28వ ప్రశ్న అయినటువంటి గద్దెబాగ సారాంశం ప్రశ్నను కూడా సార్ గారు చెప్పినట్లు బడే బాహి సాహెబ్ అది ఒకటి సరిపోతుంది. దానికి కూడా లేఖక్ పరిచయ్, విషయ వస్తు, ఉపసంహార్ ఈ 3 పదాలు జోడించి ఆ 3 పదాల్లో 3 పారాగ్రాఫులుగా ప్రజెంట్ చేస్తే చూడడానికి చక్కగా ఉంటుంది. 8 మార్కులకి మంచి స్కోర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత లెటర్ రైటింగ్ గురించి సార్ గారు చెప్పారు. అన్ని చెప్పేశారు, కానీ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. లెటర్ రైటింగ్ లో ఒక 10 పదాలు నేర్పించండి సార్ దయచేసి. ఆ పదాలు స్థాన్ దగ్గర చిన్న ఊరి పేరు నేర్పించండి. ఉదాహరణకు కడప, కడప ఆడి నుంచి లెటర్ రాసినట్లు. దాని తర్వాత తా లేదా ది అంటే ఇంగ్లీష్ లో డేట్ రాయమంటారు, డిటి లేదా ఇంగ్లీష్ లో అయితే డిటి అని రాస్తారు. హిందీలో షార్ట్ కట్ గా తా అంటే తారీఖ్ లేదా ది అంటే దినాంక్, డేటు. ఒక డేట్ నేర్పించేయండి, దానికి 1 మార్క్ వస్తుంది. దాని తర్వాత అఫిషియల్ లెటర్ స్ట్రక్చరు, పర్సనల్ లెటర్ స్ట్రక్చరు ఆ విద్యార్థిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకసారి అఫిషియల్ లెటర్ అనుకోండి, ప్రతి దానికి మార్క్ ఉంటుంది. ఉదాహరణకు ఫ్రమ్ అడ్రస్ రాస్తే 1 మార్కు. ఫ్రమ్ కి పదం నేర్పించండి. 10 పదాలు లెటర్ రైటింగ్ కి స్టాండర్డ్ గా నేర్పించగలిగితే ఆ విద్యార్థి లెటర్ రైటింగ్ లో సగం స్కోర్ చేయగలుగుతాడు. ఉదాహరణకు ఒక ఊరి పేరు, డేట్ ని ఏమంటారో తా లేదా ది అనేది, ప్రేషక్ అంటే ఫ్రమ్ అని. ఎందుకంటే ఆల్రెడీ విద్యార్థికి తెలుగు లెటర్ రైటింగ్, ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ తో పరిచయాలు ఉంటాయి కాబట్టి దానికి ఈ పదాలు వాడతారు హిందీలో అని ఒక 10 పదాలు లిస్ట్ అవుట్ చేయండి. ప్రేషక్, సేవామే, మహోదయ్, సాదర్ ప్రణామ్, ధన్యవాద్, ఆపక. ఇక్కడ ఎక్కువ క్లిష్టమైన ఒత్తులు ఉండే పదాలు వద్దు. ఆపక అంటే మీ యొక్క చాలు. ఇంగ్లీష్ లో యువర్స్ అంటాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఫెయిత్ఫుల్లీ రాసినా రాకపోయినా జరుగుతుంది. అక్కడ ఆప్కా ఆజ్ఞాకారి, ప్రియ విద్యార్థి, సిడి గ్రేడ్ ని దృష్టిలో పెట్టుకొని 10 పదాలు నేర్పించేయండి. సేవామే, ప్రేషక్, ఆపక, మహోదయ్, ధన్యవాద్ ఇలాంటివి. చివరిగా డేట్ అడ్రస్ రాసేటప్పుడు పత అనే పదాన్ని కూడా నేర్పించి పెట్టండి. చిరునామా అనే దాన్ని ఏం చెప్తారు అనే దాని గురించి. అలాగే దాని తర్వాత మనము ఎస్ఏ రైటింగ్ 13th క్వశ్చన్ కి వెళ్ళినప్పుడు సార్ గారు అన్ని చెప్పారు. 4 ఏరియాల నుంచి 4 వ్యాసాలు వస్తాయి. వాతావరణము, పర్యావరణం గురించి, లేదా సామాజిక అంశాల గురించి, విద్య గురించి, ఇట్లాంటివి. ఎనీహో ఏ ఎస్ఏ ఉన్నా కూడా 3 అంశాల్లో విభజించి రాయమనండి. విషయ పరిచయ్, విషయ వస్తు, ఉపసంహార్. విషయ పరిచయము సునాయాసమైన పదాలు సార్. విషయ పరిచయానికి మనం భూమిక, పీఠిక, అలాగే స్థాన పదాలు వాడొచ్చు. ఉపోద్ఘాతము అని ఆ అబ్బాయికి తెలుగులో వ్యాసం రాసే తెలిసి ఉంటుంది కాబట్టి హిందీలో సునాయాసమైన పదాలు విషయ పరిచయ్, విషయ విశ్లేషణ, ఉపసంహార్. నైనా ఈ 3 పదాలు నేర్చుకో, ఈ 3 పదాల్లో వ్యాసాన్ని ప్రజెంట్ చేయని చెప్పి విషయ పరిచయం 1 పారాగ్రాఫ్, విషయ విశ్లేషణ ఒక 2-3 పారాగ్రాఫ్లు అబ్బాయి క్యాపబిలిటీని బట్టి, ఉపసంహారం 1 పారాగ్రాఫ్. ఏ అంశమైనా ఈ 3 పదాలు రాసి ప్రజెంట్ చేస్తే 10 మార్కులకు వాడు ఎలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ రాసున్నా మనం సగం మార్కులు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా 20 మార్కుల కన్నా అత్యధిక మార్కులతో ఈ విద్యార్థి కంప్లీట్ చేయగలగచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మనము కొంచెం టైం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు విద్యార్థులు ఇంకా అమూల్యమైన సలహాలు, సూచనలు సీనియర్స్ అందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే మెటీరియల్ కూడా సార్ గారు అంతా చెప్పినట్లు తయారవుతుంది కాబట్టి అందులో కూడా అన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. షాజహాన్ సార్ కూడా నేను సెండ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా క్రోడీకరించి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కావాలంటే విద్యార్థులకు మన టీచర్స్ అంతా కలిసి ఇంకా మంచి మన తిరుపతి జిల్లా మంచి రిజల్ట్ సాధించేదానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. నీలకంఠ సార్ గారు మన ఎస్ఎస్సి సిలబస్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ పైన ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. సార్కి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.